తయారైతా ఉన్నాయి. ఫార్మా హబ్గా హైదరాబాద్ను తీర్చిదిద్దాలని వారు నిర్ణయం తీసుకొని ఫార్మా సిటీని అక్కడ ఏర్పాటు చేస్తే దాన్ని కూడా 4th ఎస్టేట్ సిటీ అని చెప్పి వాళ్ళ 4 బ్రదర్స్ కోసం దాన్ని మార్చేసే ప్రయత్నం ఇంకో ప్రయత్నం చేసింది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే గతంలో మా ప్రభుత్వం నిర్మించినటువంటి థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ కూడా అవకతవకలు లోపభూయిష్టం అని చెప్పి మళ్ళా వీళ్ళు అధికారంలోకి రాగానే మొన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి 800 మెగావాట్లు కనెక్ట్ చేసినటువంటి తీరు అంటే గత ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్ని విమర్శించి ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాని మీద దుష్ప్రచారాలు చేసి అబద్ధాలని ప్రచారం చేసి ఏదో అవినీతి జరిగిందని చెప్పి ఏదో అక్రమాలు జరిగినాయని చెప్పి తెలంగాణకి ఏదో నష్టం జరిగిందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా ఆ ప్రాజెక్టులనే వినియోగించుకోవడం దాంట్లో కొంచెం అటు ఇటు మార్పులు చేసి వాటినే కొనసాగించేటట్టు చేయడం ఈ రకమైనటువంటి చర్యలు తప్ప కొత్తగా ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక్క ప్రాజెక్టు లేదు, ఒక్క పని అంటే ఒక్క పని కూడా లేదు.